ఈ వీడియోలో చూశారు కదా, వైఎస్ భారతి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడుతూ ఉన్నారో విన్నారు కదా ఒకసారి. ఇది వీళ్ళని నేను సూటిగా అడగదలుచుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని, భారతీ రెడ్డి గారిని. మీరు ఈ దేశంలో బ్రతుకుతూ ఉన్నారమ్మా, మీకు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు. మీ వ్యాపారాలు సాక్షి కావచ్చు, భారతీయ సిమెంట్ కావచ్చు, ఇక్కడ కర్ణాటకలో, తమిళనాడులో, ఆంధ్రాలో, తెలంగాణలో మీ వ్యాపారాలు చాలా ఉన్నాయి. మీరు బ్రతికేది ఎవరిపైన? ఈ దేశపు సొమ్ము, మా కష్టార్జితం. మేము ఎవరైతే మీ దగ్గర కస్టమర్స్ వాళ్ళ దాంతో దీన్ని బతుకుతూ ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. మీరు ఈరోజు వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ ఈజ్ దిస్ అంటున్నారు. ఆ మాట అనడానికి ఎలా నోరొచ్చిందమ్మా? మీరు ఈ దేశంలో మీ కోపం ఉంటే, ఎవరిపైన కోపాలు ఉన్నాయా, వాళ్ళని వ్యక్తిగతంగా మీరేమో తిట్టుకుంటారో అది మీ యొక్క వ్యక్తిగతం. మీరు విమర్శలు చేసుకోండి. దేశాన్ని ఎందుకు లాగుతున్నారు? సూటిగా అడుగుతూ ఉన్నాం. మీరు బ్రతికేది ఈ దేశంలో. మళ్ళీ ఇతను వచ్చి సెక్యులరిజం ఇవేవో అంటున్నాడు. మీరు ముఖ్యమంత్రులుగా ఉండేటప్పుడు మీకు నచ్చినట్టుగా బతికినప్పుడు ప్రతిరోజు అలాగే బ్రతకాలి, మాకు నచ్చినట్టు ఉంటామంటే కుదరదు కదా. దేశం అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అందుకే వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ ఈజ్ దిస్ అంటున్నారు. ఏంటి ఎంత పెద్ద మాట అన్నారు? ఏంటమ్మా, ఏమనుకుంటున్నారు మీరు? నోరు ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే చెల్లుబాటు అవుతుందా? మీరు దేశం పైన విషం కక్కుతున్నారు, గుర్తుపెట్టుకోండి. దేశం పైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలారా, మీ నాయకుడు ఈ విధంగా అన్నాడు కదా, మీ నాయకుడిని సూటిగా అడగచ్చు కదా. అన్నా, నీకు చంద్రబాబు నాయుడు గారితో ఏమన్నా, పవన్ కళ్యాణ్తో ఏమన్నా, ఆ పార్టీలనన్నా దేశాన్ని ఎందుకు అన్నావన్నా అని ఎవరైనా అడిగారా? దేశాన్ని తిడతా ఉన్నాడు. మీరు జగన్మోహన్ రెడ్డి తప్పులు చేసి 43,000 కోట్లు సిబిఐడి జప్తు చేసి అతనిపైన కేసులు ఉన్నాయి. దేశంలో ఉన్నాయి. దానిపైన నుంచి ఈయన తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు దొంగలాగా. ఈయనకేందంటే లండన్లో కూడా వ్యాపారాలు ఉన్నాయి. ఒక కంపెనీ వీళ్ళ ఎడుగురి సందింటి అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి, వీళ్ళ నేమ్స్ మీద రిజిస్టర్ అయి ఉన్నాయి లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో. మీకు ఆ దేశంలో కంపెనీలు ఉండొచ్చు, మీకు ఆ దేశం పైన అభిమానం ఉండొచ్చు, మీకు ఆ దేశంలో మీ కూతుర్లు చదువుతూ ఉండొచ్చు, మీరు ఆ దేశంకి వెళ్తూ ఉండొచ్చు, మీకు ఆ దేశం అంటే అభిమానం ఉండొచ్చు. కానీ మన భారతదేశాన్ని ఎందుకు తిడతారమ్మా? మీకు భారతదేశం ఎంత చేసింది? మీకు, మీ కుటుంబానికి కనీసం విశ్వాసం లేకుండా ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇది సుమోటోగా స్వీకరించి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా దీని సుమోటోగా దేశంపై ఈ వ్యాఖ్యలు చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారి పైన చర్యలు తీసుకోవాలి. ఒక భారతీయుడిగా కోరుతున్నాను. ఏ రాజకీయ పార్టీలకి సంబంధం లేదు. ఎందుకంటే ఇతను వ్యక్తిగతంగా పార్టీలను విమర్శించు, అది ఆ పార్టీ వాళ్ళు వ్యక్తిగతంగా విమర్శిస్తే దానికి సమాధానం ఇస్తారు. ఇక్కడ దేశాన్ని తిట్టారు. వీళ్ళిద్దరి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళని చూసి రేపు ఇంకొక 10 మంది తయారవుతారు. వీళ్ళు ఈ దేశంలో బ్రతుకుతూ ఈ దేశంలో వాళ్ళు కష్టార్జితంగా ట్యాక్సుల మీద బతికిన వాళ్ళు వీళ్ళు ఈరోజు ఈ దేశాన్ని తిడుతున్నారు. దేశంలో సెక్యులరిజం తిడతా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు మన దేశంలో ఉండేదానికి అర్హత ఉందా? సూటిగా అడుగుతూ ఉన్నాం. ప్రతి ఒక్కడు మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. వీళ్ళు ఈ దేశం పైన విషయం చెబుతున్నారంటే రేపు ఎంతకైనా బరి తెగిస్తారు. ఆలోచించండి. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా దీన్నే సుమోటోగా స్వీకరించి ఈ మాటల్ని వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాను ఒక భారతీయుడిగా.